హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను బస్ రివ్యూ చేయబోతున్నాను. ఏంటంటే మయూరి ట్రావెల్స్ నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీట్ బస్ మాట. ఇది హైదరాబాద్ టు భువనేశ్వర్ వెళ్తుంది. కొత్త బస్ ఇది. అశోక్ లేలాండ్ 13.5 మీటర్స్. బాడీ బిల్ట్ బై దామోదర్ హైటెక్ ప్లస్. దామోదర్ బాడీ మాట. BS6 బస్ ఇది. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. దీని పేరు వచ్చేసి దామోదర్ హైటెక్ ప్లస్. ఇక్కడ పేరు కూడా ఉంది చూడండి, బాడీ బస్ బిల్డింగ్ పేరు. అండ్ ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ లుక్. సైడ్ వ్యూ చూసుకోండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ మయూరి అంటే ఏం లేదు, మయూరి అంటే నెమలి. సో నెమలి స్టిక్కరింగ్ వేశారు, ఎంత నీట్గా ఉంది స్టిక్కరింగ్ ఇక్కడ. అండ్ బస్ నేమ్ మయూరి కనెక్టింగ్ పీపుల్ బస్ దీని పేరు. సో ఇది నాన్ ఏసీ స్లీపర్ కమ్ సిట్టింగ్ బస్ మాట. కింద అన్ని సీట్స్ ఉంటాయి, పైన మొత్తం బర్డ్స్ ఉంటాయి. స్లీప్ కమ్ సీటర్ అంటే ఇదే మాట. సో గైస్ ఈ కలర్ చూసుకుంటే కనుక స్కై బ్లూ కలర్. ఇది స్కై బ్లూ కలర్ మీద బ్యానర్, వాళ్ళ బ్యానర్ అంటే ట్రావెల్స్ నేమ్ ఉంటుంది, మయూరి అని నేమ్ ఉంటుంది. అండ్ కింద వాళ్ళది కనెక్టింగ్ పీపుల్ బస్ అని వాళ్ళది రాసి ఉంటుంది అన్నమాట క్యాప్షన్. అండ్ ఇది చూసుకుంటే కలర్ ఆరెంజ్ కలర్, ఎం అని చూడండి, ఎంత పెద్దగా ఎం అని చూడండి. ఎం అంటే మయూరి. సో వాళ్ళ ట్రావెల్స్ పేరు మీద డిజైన్ వేయించుకున్నారు, స్కై బ్లూ కలర్ మీద ఆరెంజ్ కలర్ లోగో వేయించుకున్నారు. అండ్ ఎయిర్ సస్పెన్షన్ బస్ ఇది. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్. అండ్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూద్దాం. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక ఈ లైటింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు డిజైన్. మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు, రివర్స్ చేసినప్పుడు లైట్స్ వెలుగుతాయి అన్నమాట. చాలా నీట్గా ఇచ్చాడు ఆ డిజైన్ చూడండి డిజైన్. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ మయూరి ట్రావెల్స్ అని లోగో అండ్ ఎం లోగో. అండ్ వీళ్ళ వెబ్సైట్ mayuribus.com వీళ్ళ వెబ్సైట్. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్. అండ్ పైన అమ్మవారి ఫోటో, జై మాతా అదే అమ్మవారి ఫోటో వేశారు. అండ్ దామోదర్ బాడీ బిల్ట్ బై దామోదర్ బాడీ, వాళ్ళ బ్యాజింగ్ DM దామోదర్ మోటార్స్ బ్యాజింగ్. అండ్ ఇది ఎమర్జెన్సీ డోర్. సో బ్యాక్ సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది బస్ది. సో గైస్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక రైట్ సైడ్ కూడా మనకి ఎమర్జెన్సీ డోర్ ఉంది. 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి మనకి. సో సేఫ్టీ పరంగా 10/10 ఇవ్వచ్చు దీనికి, సేఫ్టీ పరంగా. అండ్ ఇక్కడ కూడా రాస్తుంది ఎయిర్ సస్పెన్షన్ అని రాస్తుంది. అండ్ సేమ్ ఎం అనే లోగో, ఆరెంజ్ కలర్ స్కై బ్లూ కలర్ మీద ఆరెంజ్ కలర్ లోగో, ఎం అనే లోగో. ఎం అంటే మయూరి. సో వీళ్ళు మయూరి ట్రావెల్స్ కాబట్టి వీళ్ళ ట్రావెల్స్ మన పబ్లిక్లో ఈజీగా గుర్తుండిపోతుంది. ఇంకా చూసి ఈ లోగో చూస్తే మయూరి బస్ అని గుర్తుపడతాం అన్నమాట. అలా వేయించుకున్నారు. సో ఇటు కూడా సేమ్ మయూరి కనెక్టింగ్ పీపుల్ బస్ ఇట్ మయూరి. అండ్ ఇవన్నీ రేడియమ్స్ ఉన్నాయి. కింద లగేజ్. సో ఇక లగేజ్ కస్టమర్స్ మన లగేజ్ పెట్టుకుంటారు, ప్యాసింజర్వి లగేజ్ పెట్టుకుంటారు. అండ్ అది ఫ్యూయల్ ట్యాంక్, అది వచ్చేసి యాడ్ బ్లూ ట్యాంక్. సో ఇటు నుంచి డ్రైవర్ ఎక్కుతారు అన్నమాట, డ్రైవర్ వెళ్ళే రోర్ ఇది. సో డ్రైవర్ దగ్గర చూసుకుంటే వాటర్ బాటిల్ హోల్డర్ ఉంటుంది వాళ్ళు పెట్టుకోవడానికి. వావ్, 90 degrees ఓపెన్ అయిపోయింది, నీట్గా ఓపెన్ అయింది ఇది. అండ్ ఇటు నుంచి డ్రైవర్ ఎక్కడానికి. సో గైస్ ఇప్పుడు డ్రైవర్ సీట్లో ఎక్కుతున్నాం. ఎలా ఎక్కుతాం చూడండి. సో ఇక్కడ కాలు పెట్టి సో గైస్ ఈ బస్ గురించి చెప్పాలంటే అశోక్ లేలాండ్ BS6 13.5 మీటర్స్ బస్ మాట ఇది. అండ్ దిస్ హ్యాస్ 6 గేట్స్ ప్లస్ 1 రివర్స్, 7 గేట్స్ మాట మొత్తం ఇది. కొత్త బస్సు ఒక 10 days నుంచి బస్ స్టార్ట్ అయ్యి. అండ్ ఇక్కడ అన్ని స్విచెస్ ఉంటాయి, అన్ని స్విచెస్ ఉంటాయి లైట్స్వి. ఈ క్యాబిన్ లైట్స్, లోపల లైట్స్ వెలుగుతాయి, లోపల లైట్స్ వెలిగే చూడు. సో దీన్ని లివర్ అంటారు. సో డోర్ క్లోజ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అండ్ ఓపెన్. సో ఓపెన్ క్లోజ్కి ఇటు సైడ్ స్విచ్చెస్ అన్ని ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్కి వాటికి. అండ్ మనకి మైక్ కూడా ఉంటుంది అనౌన్స్మెంట్ పర్పస్, లోపల స్టేజెస్ వాటికి వస్తే అనౌన్స్మెంట్ చేయడానికి. ఇప్పుడు బస్సు ప్రజెంట్ హాల్ట్లో ఉంది, చూపించలేదు దీని గురించి. అండ్ వన్ హారన్ ఇది. అండ్ ఇటు వచ్చేసి వైపర్స్కి, ఇటు వచ్చేసి లైట్స్కి, కంపెనీ ఈ చాసిస్కి వచ్చిన లైటింగ్స్కి ఎక్స్ట్రా లైటింగ్స్ మాట. ఈ ఫ్యాన్, మనం ఫ్యాన్ ఉంది చూడండి, మన ఫ్యాన్ తిరుగుతుంది. సో డ్రైవర్ పర్పస్ ఫ్యాన్. అండ్ ఇక్కడ దేవుడు లైట్స్ వెళ్ళడానికి ఈ స్విచ్చెస్ అన్ని వాటికే పనికి వస్తాయి అన్నమాట. ఇక LED లైట్స్ వెలుగుతాయి లోపల, ఇక లైట్స్. ఇక్కడ LED లైట్ వెలిగింది చూడండి ఇది. సో వీటి పర్పస్ మాట స్విచ్చెస్ అన్ని. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సిట్ కమ్ స్లీపర్ బస్ మాట, దీని గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఈ బస్సు స్టీరింగ్ హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. సో మనకు వీలుగా ఇలా బాగుంటుందో సెట్ చేసుకుని లాక్ చేసుకోవచ్చు. సో నా హైట్ పరంగా ఇది పర్ఫెక్ట్గా ఉంది నాకు. సో సైడ్ మిర్రర్స్ చూసుకుంటూ, సో ఇవన్నీ సైడ్ మిర్రర్స్ ఉంటాయి, ఫ్రంట్ 2 సైడ్ 2 ఉంటాయి. సో ఎవరైనా పబ్లిక్ వస్తున్నారా, సైడ్ వెహికల్స్ వస్తున్నాయా చూసుకుంటూ డ్రైవ్ చేసుకోవచ్చు. కొంతమంది కింద పెట్టుకుంటారు, ఇంకా వాళ్ళ వీలు కంఫర్టబుల్ పెట్టుకుంటారు, ఇలా పెట్టి లాక్ చేసేసుకోవచ్చు. సో మన హైట్ ప్రకారం ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ హైట్ బాగుంది. ఇదేమో డిమ్మర్ డిప్పరు, ఇది వైపరు.
ఇది హారన్, ఇది సైడ్ దింగ్ ఎక్స్ట్రా ఇచ్చారు ఇక్కడ, ఈ సైడ్ ఇచ్చారు హారన్. సో గైస్ డ్రైవర్ బర్త్ ఇది. సో 2 డ్రైవర్స్ ఉంటారు ప్రతి బస్కి. ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెకండ్ డ్రైవర్ ఇక్కడ పడుకుంటాడు, అతని కోసం మాట పడుతుంది. వాళ్ళకి పైన ఏసీ బస్ అయితే అక్కడ ఏసీ వెంట్ ఉంటుంది, నాన్ ఏసీ కాబట్టి విండో తీసుకోవచ్చు, రన్నింగ్ గ్లాసెస్ అంటారు వీటిని. సో అది లేనప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు వీటిని. అండ్ ఇక్కడ ఫైర్ ఎస్టింగ్విషర్ ఉంది సేఫ్టీ పర్పస్. అండ్ ఇది అటెండర్ సీట్ అంటారు, అటెండర్ కూర్చుని ఉంటాడు ఇక్కడ. సో అటెండర్ ఇక్కడ పడుకోవచ్చు కూడా, మార్నింగ్ అంతా పికప్ చేసుకుని నైట్ పడుకోవచ్చు ఇక్కడ అటెండర్. అండ్ లోపలికి వెళ్ళిపోదాం. సో లోపల చూసుకుంటే కనుక మనకి ఇటు సీట్సే వచ్చాయి, లెఫ్ట్ అండ్ రైట్. మన ప్రీవియస్ నా బస్ బ్లాగ్స్ చూస్తుంటే కనుక ఇటు సైడ్ కంపల్సరీ మనకు బర్త్ ఉండేది. ఈ బస్సులో మాత్రం సీట్ ఇటు సింగిల్ సీట్, డబల్ సీట్. పైన చూసుకుంటే 2 ఇటు డబల్ బర్త్ అండ్ సింగిల్ బర్త్, స్లీపర్ బర్త్ అనమాట. నాన్ ఏసీ, ఇది మొత్తం నాన్ ఏసీ బర్త్. మనకు చూసుకుంటే లగేజ్ ర్యాక్ ఇచ్చారు లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ యాస్టీస్ కర్టెన్స్, పడుకున్న క్లోజ్ చేసుకోవడం కర్టెన్స్. కిటికీ చూసుకుంటే మనకు ఫుల్ గాలి వస్తుంది రన్నింగ్లో. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అండ్ మొబైల్ హోల్డర్. పైన రీడింగ్ ల్యాంప్, చిన్న ల్యాంప్ ఇస్తారు, రీడింగ్ ల్యాంప్, నైట్ ల్యాంప్, బెడ్ ల్యాంప్లా ఇస్తారు ఇక. అండ్ ఈ బస్లో స్పెషాలిటీ ఏంటంటే దామోదర్ బాడీలో బ్యాక్ రెస్ట్ అంత నీట్గా ప్రీమియంగా చూడండి. నాన్ ఏసీ బస్లో కూడా ఈ ప్రీమియం లుక్ చూడండి వెనక అనుకోవడానికి. అండ్ ఇక్కడ మయూరి అని లోగో, కంపెనీ లోగో. ఇటు సైడ్ చూసుకుంటే డబల్ సీట్, పుష్ బ్యాక్ సీట్స్ మట్స్ ఇవి. ఈ రేంజ్ దాకా పుష్ బ్యాక్ అవుతుంది, మంచిగా ఆరామ్సే పడుకోవచ్చు మనం దీనిలో. అండ్ హ్యాస్టీజ్ ఇటు కూడా ఏంటి. అండ్ ఇటు వీళ్ళకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో గైస్ సమ్మర్ హీట్ వల్ల కొంచెం చెమటలు వస్తున్నాయి, ఏమనుకోకండి. ఫుల్ హీట్గా ఉంటుంది బస్సు. అండ్ కిటికీ తీసుకున్నా గాలి కోసం. నాన్ ఏసీ బస్సులో ఇది బెనిఫిట్, ఏసీలో తీసుకోలేం. అండ్ ఈ సింగిల్ సీట్లో పుష్ బ్యాక్ సీట్ ఇది, ఇక్కడ దాకా పుష్ బ్యాక్ అవుతుంది. ఇలా ఆరామ్సే కూర్చొని ట్రావెల్ చేయొచ్చు, మనకు గాలి వస్తూ ఉంటుంది. మీకు ఎండ కొట్టకుండా కర్టెన్స్ కూడా ఉన్నాయి, కర్టెన్స్ తీసుకోవచ్చు. సేమ్ యాస్టీ దీనికి కూడా వర్తిస్తుంది, డబల్ సీట్, కాకపోతే సింగిల్ సీట్. అంతా సేమ్ టు సేమ్, మిగతా అంటే సేమ్ ఉంటుంది. అండ్ ఇది గైస్ దామోదర్ బాడీ, హైటెక్ బాడీ మాట ఇది. సీట్ కమ్ స్లీపర్ బస్. కింద 36 సీట్స్ ఉంటాయి మొత్తం. స్లీపర్ వచ్చి 18 ఉంటాయి, 18 స్లీపర్, 36 సీట్ ఉంటాయి మొత్తం. ఇక్కడేమో సీట్ ఇండికేటర్స్ ఉంటాయి, నైట్ లైట్ వేస్తే లైట్ వెలుగుతాయి. అండ్ మయూరి అని లోగో ఉంది చూడండి ఇక్కడ. యాక్చువల్లీ సీట్ కమ్ స్లీపర్లో ఇక్కడ బర్త్ ఉండదు మనకి, ఇక్కడ సెంట్రల్ కూడా బర్త్ వచ్చింది, సారీ సీట్ వచ్చింది. ఇక్కడ అన్ని సింగిల్లో లెఫ్ట్ బర్త్ ఉంటాయి, ఇక్కడ ఎంటీ ఉంటుంది సీట్స్ ఉండి. ఇక్కడ కూడా ఒక సీట్ ఇచ్చేసారు మనకి. సో బస్సు మొత్తం వాడేశారు, ఈ బస్సు ఎక్కడ ప్లేస్ వదులుకొని వాడేశారు అనమాట. సో సీట్ కమ్ స్లీపర్ బస్ ఇది. చూసారా స్టాప్, మీరు డోర్ ఒకవేళ పోలేదు అనుకోండి రన్నింగ్లో ఉన్నప్పుడు, అర్జెంట్గా బస్సు ఆపాలనుకుంటే కనుక ఈ స్టాప్, ఆ బీప్ సౌండ్ వస్తుంది కదా, ఈ స్టాప్ నొక్కితే డ్రైవర్ కనిపించి బస్సు ఆపుతారు. ఈ డోర్ ఒకవేళ ఓపెన్ చేయలేకపోతే ఇక్కడ నుంచి. అండ్ టైం ఉంది, మన టైం ఎంతో చూసుకోవచ్చు, ఇక్కడ డిజిటల్ డిస్ప్లే టైం ఉంది. అండ్ స్పీకర్స్ ఉన్నాయి, వీళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీకు ఈ స్పీకర్ నుండి వినిపిస్తుంది మాట లోపల. లైక్ వాష్రూమ్ బ్రేక్స్ అప్పుడు, డిన్నర్ బ్రేక్ అప్పుడు, స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటారు కాబట్టి మీకు ఇక్కడ వినిపిస్తుంది. అండ్ చుట్టూ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, చాలా లైటింగ్ ఆన్ చేసి చూపిస్తే బాగుంటుంది. ఇంకా టైం అవ్వలేదు, ఈవినింగ్ నేను నెక్స్ట్ ఎట్లా దీనిలో బ్లాగ్ రాబోతుంది, రెడీగా ఉంటుంది, అది కూడా చూడండి. సో గైస్ చూసారు కదా బస్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకండి కామెంట్ చేయండి, ఏం బాగున్నా బాగాలేకపోయినా కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై యూ. సో బాయ్ గైస్.